పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసక్తికర ఘటన జరిగింది. కుక్కల బారి నుంచి తమ ప్రాణాలు కాపాడమంటూ చిన్నారులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కోంపల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడులపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో కోంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలంటూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పలువురు చిన్నారులు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా ఇంతమంది చిన్నారులు పోలీస్ స్టేషన్ కు రావడం చూసి అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. కాలనీలో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, కుక్కల దాడులతో భయపడి బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నా అధికారులు మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇలాంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎన్సీఎల్ నార్త్ నుంచి చిన్న పిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళతోని నేను మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు. చాలా సార్లు కాలనీలో అంతా కుక్కలు తిరుగుతున్నాయి. నేను బయటికి వెళ్తే కుక్కలు కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నాడు. అది నేను కూడా ఆడుకుంటున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కూడా కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు అంతా పట్టించుకోవట్లేదు. వేరే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళి మమ్మీకి చెప్తున్నా. కానీ స్కూల్కి తీసుకెళ్తుంటే గరిచింది. తర్వాత నన్ను ఒక రోజు గరిచింది. మా అపార్ట్మెంట్ సెల్లర్లోకి వచ్చి గరిచింది. మున్సిపల్ కమిషనర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. 2 సార్లు కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకుంటలేరు. అందుకే ఇంకా మరి మేము ఎట్లా ఉండాలా పోవాలా అని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాం. కొంచెం కాపాడండి. వీధి కుక్కలు 1 కాదు 2 కాదు 200లకు పైన ఉన్నాయి కుక్కలు. పిల్లలు బయటకు పంపించాలంటే ప్రాబ్లం అవుతుంది. ఆడుకోవడానికి వాళ్ళని ఇంట్లో ఎంతసేపు అని ఉంచుతాం. జరిగాయి 1 కాదు 2 చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏం రెస్పాన్స్ లేదు. అధికారుల నుంచి ఏం రెస్పాన్స్ లేదు. అందుకే ఇక్కడికి వచ్చినాను. కుక్కల బారి నుంచి తమ ప్రాణాలు కాపాడమంటూ చిన్నారులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఆమెని కుక్కల బారి నుంచి తమ ప్రాణాలు కాపాడాలంటూ పేట్ బషీరాబాద్ పిఎస్ మెట్లెక్కారు కొంతమంది చిన్నారులు. సో ఈ సంఘటన కుత్బుల్లాపూర్ లోని ఏదైతే కొంపల్లిలో గత కొద్ది రోజులుగా కుక్కల స్వైర విహారం విపరీతంగా పెరిగిపోయింది. కుక్కల దాడిలో పరుగులు చిన్నారులు కూడా గాయపడినటువంటి సంఘటన గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కూడా ఫలితం లేకుండా పోయిందని సో కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ల మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే తల్లిదండ్రులతో పాటు కలిసి చిన్నారులు ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ రావడం చూసి మాత్రం ఇది అధికారుల తీరు మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకంత మండిపడినటువంటి పరిస్థితి. కాలనీలో అంటే ప్రజలు బయటికి రావడం వరకు కుక్కలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. సో వాటి బారి నుంచి తమను రక్షించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదంటూ కూడా అధికారుల అలసత్వం మీద కూడా ఒకంత చిన్నారుల తల్లిదండ్రులు కూడా మండిపడ్డారు. దాంతో పాటు చిన్నారులు అయితే ప్లకార్డులు పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేకానంద అంకుల్ తమ ప్రాణాలు రక్షించాలంటూ కూడా ఆ ప్లకార్డులు ఏదైతే ప్రదర్శించారు. సో ప్రస్తుతం ఈ వ్యవహారం మీద మాత్రము ఇటు మున్సిపల్ అధికారుల తీరు మీద అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటు కుత్బుల్లాపూర్ లో చూసుకున్న కొంపల్లి, దుండిగల్, దాంతో పాటు ఏదైతే పేట్ బషీరాబాద్ లో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. సో ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం మూలంగా ఇటీవల కాలంలో 10ల సంఖ్యలో చిన్నారులు కూడా వీధి కుక్కల దాడి ఘటనలో గాయపడినటువంటి పరిస్థితి. సో దీని మీద చిన్నారులు ఏదైతే ఈ ప్లకార్డులు పట్టుకొని తమ ఏదైతే పేట్ బషీరాబాద్ కు పిఎస్ కు వెళ్ళినటువంటి సంఘటన మాత్రం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే 10ల సంఖ్యలో చిన్నారులంతా కూడా పెద్ద ఎత్తున వెళ్లి వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు కంప్లైంట్ చేశారు. దాంతో పాటు తమ ప్రాణాలు రక్షించాలంటూ ఏదైతే ప్లకార్డులు పట్టుకొని తెలిపినటువంటి ఏదైతే ప్లకార్డులు పట్టుకున్నటువంటి వీడియో అయితే ప్రస్తుతం అంతా కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు వీధి కుక్కల బెడద హైదరాబాద్ నగరంలో ఏ స్థాయిలో పెరిగిపోయిందో మనకు ఈ సంఘటన చూస్తే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చు కదా.
రైట్, థ్యాంక్ యూ నుమాన్.